హాయ్ అండి. ఈరోజు మనం వచ్చేసి డైనో వరల్డ్కి రావడం అయితే జరిగింది. ఈ డైనో వరల్డ్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే మనకైతే ఉంది. అయితే ఈ డైనో వరల్డ్ వచ్చేసి ఎక్కువ శాతం చిన్న పిల్లలకు ఉపయోగపడేటైతే చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ గేమ్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. టికెట్ ప్రైస్ ఇవన్నీ డీటెయిల్స్ మనం లోపలికి వెళ్తూ ఒక్కొక్కటి అయితే ఇప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ డైనో వరల్డ్కి ఎలా చేరుకోనో చూద్దాం. అయితే మీరు 2 words మన హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ ఉంటే గట్కేసర్ చౌరస్తా వస్తుంది. ఓఆర్ఆర్ది దాటగానే ఆ చౌరస్తా నుంచి రైట్ సైడ్ తీసుకొని ఒక 4 కిలోమీటర్లు మీరు వెళ్ళగానే ఇట్లా బాచారం చౌరస్తా వస్తుంది. అక్కడ నుంచి 3 కిలోమీటర్లు పచ్చనైన చెట్లు పొలాల మధ్యలోకి వెళ్ళి మనం ప్రయాణించగానే రైట్ సైడ్లో మీకు డైనో వరల్డ్ అని పెద్ద కమాన్ అయితే కనబడుతుంది. ఆ కమాన్లో నుంచి ఒక కొంచెం ముందుకు రాగానే ఒకసారి ఇలా చూడండి, ఇలా టికెట్ కౌంటర్ అయితే కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టికెట్ కౌంటర్లో టికెట్ అయితే తీసుకోండి. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన సెల్ నెంబర్లు కూడా 2 అయితే ఇచ్చారు. కావాలనుకునే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి కాల్ చేస్తే డీటెయిల్స్ అయితే చెప్తారు. అయితే మరొకటి ఏంటంటే మీకు దెబ్బలు తాకినా మీ వస్తువులు ఏమైనా పోయినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే కాదట, అన్నీ మీరే జాగ్రత్తగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్తూ విశేషాలు తెలుసుకుందాం. మనం టికెట్ తీసుకుని అయితే ఇప్పుడే డైనో వరల్డ్కి అయితే ఎంట్రీ అయినాం. అక్కడ మనకు టికెట్ వచ్చేసి 470 రూపీస్ అయితే తీసుకున్నారు. అయితే మీకు మామూలుగా స్కూలు చిల్డ్రన్స్ వాళ్ళు వస్తే మాత్రం సేమ్ టికెట్ 470 అట, కానీ ఫుడ్ అయితే అరేంజ్మెంట్ చేస్తారట. ఆ రిమైనింగ్ అయితే ఇక్కడ ఏవి రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళు కాదు, చూసుకోండి. మామూలుగా అవుట్ సైడ్ నుంచి కూడా మీరు ఫుడ్ అయితే తెచ్చుకోవచ్చు. మనం ఇలా కొంచెం దూరం రాగానే ఇక మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం వచ్చేసి వాటర్ పూల్స్ అవి అయితే కనబడుతున్నాయి. అవి లాస్ట్లో చూద్దాం. ఇలానే కొంచెం ముందుకు వచ్చినాక మీకు ఇక డైనోసార్స్ అయితే ఎంట్రీ అవుతాయి. మనకు ఫస్ట్ డైనోసార్ సౌండ్ అయితే వస్తుంది చూడండి. ఈ డైనోసార్స్ ఒకసారి చూద్దాం. చూసి ఒక్కొక్కటి ఇక ముందుకు ఏమేమి ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుంటూ ఒక్కొక్క డైనోసార్ గురించి ఆ విశేషాలు తెలుసుకుందాం. చాలా రకాల డైనోసార్స్ అయితే కనబడుతున్నాయట. వావ్, ఇక్కడ మనకు ఫస్ట్ రాగానే మొట్టమొదటి డైనోసార్ అయితే ఇక్కడ కనబడుతుంది. చాలా సౌండ్స్ వస్తున్నాయి చూడండి మీకు. ఇది మొదటి డైనోసార్. అది చూడడానికి ఎంత డిఫరెంట్గా ఉంది, ఒకసారి క్లియర్గా చూపిస్తుంది చూడండి. అరుపులు ఇవన్నీ, వాటి డిజైన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. వావ్, ఎంత బాగున్నాయి చూడండి. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక ముందుకైతే వెళ్తున్నాం. మీరు ముందుకు వెళ్తే ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఊయల్ కానీ, అంతే ఎక్కువ శాతం చిన్నపిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఇద్దరిద్దరు ఎగరడానికి వీలుగా చాలా రకాలైన యాక్టివిటీస్ అయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి. పైకి ఎక్కడానికి వీలుగా ఆ టైర్స్ అవన్నీ ఏర్పాటు చేశారు చూడండి. ఇదంతా మనకు పిల్లలు ఆడుకోవడానికి ఉన్నదే. మామూలుగా అందరు ఆడుకుంటారు, ఓన్లీ చిల్డ్రన్స్కే కాదు పెద్దలు కూడా ఇక్కడైతే ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే చిన్నపిల్లలు అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇది ఒకసారి తిప్పినాను చూడండి, తిరుగుతుంది. ఒక 4 members ఎక్కి తిరగవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనం వెళ్ళిన రోజు ఎక్కువ రష్ అయితే లేదు. రిమైనింగ్ డేస్లో అయితే కొంచెం స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు అన్నీ ఎండలో అయితే కనబడుతున్నాయి చూడండి. అక్కడ జారుడు బండలా ఉంది, ఇక్కడ ఒకటి, చాలా ఉన్నాయి ఇట్లా యాక్టివిటీస్. చూస్తూ ముందుకైతే వెళ్దాం. ఇక్కడ డైనోసార్ అయితే మరొకటి చూడండి, మధ్యలో ఏదో పెట్టుకున్నది. ఇక్కడ ఏంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఒక్కొక్క దాని డీటెయిల్స్ అక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి అవన్నీ, వాటి సౌండ్స్ కానీ అవి ఎలా అటు ఇటు చేంజ్ అవుతున్నాయి చూడండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ అయితే చేశారు. మధ్యలో మామూలుగా డైనింగ్ టేబుల్ పెట్టుకొని 4 పక్కపంటి కూర్చున్నట్టు అనిపిస్తున్నాయి మనకైతే. అక్కడి నుంచి మనమైతే ఇటు వచ్చినాం. ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మీకు ఈ రైట్ సైడ్లో పెద్ద పెద్ద డైనోసార్లు కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఆ చిన్న డైనోసార్ మీద అయితే చిన్న వాళ్ళు ఉంటారు కదా చిల్డ్రన్స్, కూర్చోబెట్టుకొని వాళ్ళైతే ఒక రౌండ్ అయితే వేస్తుర్రు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో అన్నీ. మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇవన్నీ టికెట్ కౌంట్లోనే. ఒకసారి టికెట్ తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి మరొకటి అయితే కనబడుతుంది చూడండి. అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి డైనోసార్స్. ఆ పూర్వం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. వాటి సౌండే చాలా వినబడుతుంది కదా. ఇవి ఏం డైనోసార్లు ఇక్కడైతే రాసి అయితే ఉంది. క్లియర్గా వాటికి సంబంధించిన హిస్టరీ అయితే ఉంది. అంటే ఆ కాలంలో కొన్ని రకాలైనవి ఉండేవి కదా, చాలా డిఫరెంట్గా. అందుకే ఇక్కడ మనకు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా అయితే అన్నీ అరేంజ్మెంట్ చేశారు. వాటి కాళ్ళు, ఆ చెయ్యిలు, ఆ నోరు చూడండి ఎలా ఉందో. పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి. ఆ చిన్న డైనోసార్స్ చంపేసినట్టు చూడండి, పెద్దది అలానే కనబడుతుంది చూడండి ఒకసారి. ఆ చిన్నదైతే చనిపోయిన దానిపైన ఇది తన 2 చెయ్యిలో కాల్లో తెలియదు వీటిని అయితే వేసింది. ఒకసారి ఇక్కడ మరొకటి అయితే ఉంది. ఇక్కడ చూడండి మరొక డైనోసార్ అయితే మీకు కనబడుతుంది చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది చూడండి.
ఒకటి దాని ఉన్నది, దానిపైన కూర్చున్నట్టు ఒకటైతే ఉంది. ఇక్కడ మరొకటి ఉంది, అంటే ఒక దాని మీద ఒక 2-3 ఉన్నట్టున్నాయి. వాటి పిల్లలో ఏంటో తెలియదు. ఆ సౌండ్స్ చూడండి ఎంత ఎక్కువ హెవీగా వస్తున్నాయో, చాలా సౌండ్స్ వస్తున్నాయి. బ్యూటిఫుల్గా అరేంజ్ చేసిర్రు. ఎలా ఉన్నాయి చూడండి అవి, దానిపైన ఎక్కి కూర్చున్నాయి. ఆటో ఒకటి ఉన్నది, వాటి అరుపులు కానీ అవి ఎంత బాగా డిజైన్ చేసారు. ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందరికి వస్తే మరొక డైనోజర్ అయితే కనబడుతుంది చూడండి. ఏం డైనోజరో క్లియర్గా రాసింది. మీకు డీటెయిల్స్ కావాలంటే అక్కడ ఒకసారి మామూలుగా చదివితే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా రకాలైన డైనోజర్లు, వాటి యొక్క హిస్టరీ, చరిత్ర మొత్తం రాసి అయితే ఉంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఖడ్గమృగం అంటాం కదా, ఆ టైప్లో అయితే ఉంది. అదంతా వ్యూ చూడండి. అక్కడి నుంచి నడుచుకుంటూ మనమైతే ఇటైతే వచ్చాము. ఓహో, ఇక్కడ మరొక యాక్టివిటీకి సంబంధించిన స్పోర్ట్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. మామూలుగా మిలిటరీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినట్టు, పోలీసు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా, అలా ఉన్నట్టున్నాయి చూడండి. చాలా రకాలుగా అయితే కనబడుతున్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ వచ్చేసి జంప్ చేసేటి కదా, మనం వాటిపైన జంప్ చేసుకుంటూ వెళ్తాము కార్నర్ వరకు. ఆ స్పోర్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి మరొక పెద్ద డైనోసార్ కనబడుతుంది. వీటి పైనుంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడు పెద్ద టైర్లతో ఉన్నాయి. ఇక్కడ మరొకటి ఉంది. చాలా రకాలు అయితే ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు వచ్చిన వాళ్ళు తప్పకుండా. ఒకసారి ఇక్కడ చూద్దామా. ఓకే, వీటి పట్టుకుంటే పైకి ఎక్కొచ్చు మనం అయితే. ఇక్కడ మరొకటి ఉన్నది. ఇక్కడ అన్ని టైర్స్గా ఏర్పాటు చేశారు చూడండి. వాటి మధ్యలోకి వెళ్ళి కింది నుంచి వెళ్ళాలి. ఓకే, ఈ కింది నుంచి ఉరుక్కుంటూ మనం అయితే వెళ్ళాలి. చాలా కఠినమైన, మనకు ప్రాక్టీస్ చేస్తాం కదా కొన్ని సెలక్షన్లకు వెళ్ళడానికి, మామూలుగా పోలీస్ సెలక్షన్ కానీ మిలిటరీ సెలక్షన్ కానీ వాటి కోసం సాధన చేస్తాం కదా, అటువంటి ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టయితే అనిపిస్తున్నాయి చూడండి. చాలా ఫిట్గా అవుతాం ఇటువంటివి మనం చేస్తే. పిల్లల కోసం బాగానే ఏర్పాటు చేశారు. మనం అందరం వెళ్ళొచ్చు, కానీ కొంచెం చిల్డ్రన్స్ పార్క్ లాగా అయితే ఇది మనకు అనిపిస్తుంది. పర్టికులర్గా వాళ్ళే ఇవన్నీ పార్టిసిపేట్ చేయాలని రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఎవరు పార్టిసిపేట్ చేసినా వాళ్ళైతే ఏమంటలేరు. ఆడ మరొకటి నట్టున్నది, అదేంటిదో ఒకసారి వెళ్ళేది చూద్దాం. ఒకసారి ఆ పైకి కూడా ఎక్కుదాం మనం. ఇక్కడ అంతా వ్యూ అయితే చూడండి. మీకు ఎక్కడ చూసినా వాటర్ కూడా అరేంజ్ చేశారు. అంతటా వాటర్ అయితే పెట్టారు. ఎక్కువ డెవలప్మెంట్ అయితే కాలేదు, ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయితే అవుతుంది. ఇక్కడ డైనోసార్ చూసినా కదా ఇంతకుముందుకు మనం, పెద్ద డైనోసారు. తోక చూడండి, ఇలా అవుతుంది చూడండి తోక. ఓకే, ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం ఒకసారి చూడండి క్లియర్గా ఎలా కనబడుతుందో మీకు. ఇక్కడ కూడా చూడండి, ఆ బ్యాక్ సైడ్ మీకు అయితే చాలా డిఫరెంట్గా కనబడుతున్నాయి చూడండి. మామూలుగా ఆడుకోనికి ఇప్పుడప్పుడు మనం చూసినాం కదా, పెద్ద డైనోసార్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది. ఇవన్నీ ఏంటియో తెలియదు. చాలా యాక్టివిటీస్ సంబంధించినవి అయితే ఉన్నాయి. ఇలా జంప్ చేయడానికో తెలియదు ఇవి, అలా ఉంది. ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఇగో టైర్స్ పైన మరొకటి చూడండి. మామూలుగా ఈ పైకి ఎక్కడానికి ఉన్నట్టున్నది. పైకి ఎక్కొచ్చు, కానీ చిల్డ్రన్స్కు ఇవన్నీ అయితే అరేంజ్ చేసారు. పెద్దవాళ్ళం ఎక్కొచ్చో లేదో తెలియదు. చాలా గట్టిగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కి అక్కడికి వెళ్ళి జారొచ్చు. ఆ పైన కూడా వాక్ చేయడానికి వీలుగా అయితే ఉంది. వాక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ తాడు ఉన్నట్టున్నది. ఈ తాడు పైన ఎక్కొచ్చు ఇటు సైడ్. అక్కడికి ఎక్కి ఇక్కడికి వెళ్ళి దిక్కుతట్టున్నది చిన్నగా. ఆడొకటినది. ఇక ఇవేంటి తాళ్ళు పట్టుకొని పై దాకా ఎక్కొచ్చు. చాలా ఉన్నాయి ఇట్లా. డైనోసార్ సౌండ్స్ చూడండి. అక్కడ అయితే కంటిన్యూగా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి డైనోసార్స్ అయితే. ఇగో ఈ పైకి ఎక్కొచ్చు మనం. ఈ పైకి ఎక్కుదామా మరి? ఒకసారి ఎక్కి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. పైకి వెళ్ళి చూద్దాం. ఆ సౌండ్సే బీభత్సంగా వస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి అసలు డైనోసార్స్ అయితే ఇక్కడ. మనకు హైదరాబాద్లో వచ్చేసి మొట్టమొదటి డైనోసార్ పార్క్ అనుకుంటా ఇది. మన మొదటి పార్కే ఇది హైదరాబాద్లో అయితే. చాలా బాగుంది కదా, ట్రెక్ చేయడానికి అంటే బాగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా సూపర్గా ఉంది. ఆ పై నుంచి మనం తిరగవచ్చు. వాటికి కూడా చూడండి చాలా డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఒక స్టెప్లో ఒకలా ఉన్నాయి, మరొక స్టెప్లో చెక్కలా ఉన్నాయి, ఒక దగ్గర గుండ్రంగా ఉన్నాయి. చాలా డిఫరెంట్గా అయితే అరేంజ్ చేసారు. అక్కడ చూడండి కొందరు చిల్డ్రన్స్, ఆ చిన్నపిల్లలు వచ్చేసి నడుస్తారు చూడండి వాటి పైనుంచి. ఎక్కువ స్కూల్స్ వాళ్ళని అయితే తీసుకొస్తారు ఇక్కడికి. ఇప్పుడు మనం చూసిన డైనోసార్ చూడండి ఎంత పెద్దగా ఉంది. దాని మెడ చూడండి ఎంత పెద్దగా ఉందో.
మనం లోపటైతే వెళ్తూ ఉంటే చూడండి మొత్తం సౌండ్స్ ఎలా వస్తున్నాయో. మనకు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఈ డైనోసార్స్ ఎలా ఉన్నాయో మనకి తెలియదు, కానీ ఇక్కడ సౌండ్స్ అయితే చాలా బీభత్సంగా వస్తున్నాయి. యాక్చువల్ అప్పుడు ఆ కాలంలో ఎలా ఉండేటివో ఇప్పుడైతే చూడడానికి సేమ్ అలానే ఉన్నట్టయితే ఇక్కడ డిజైన్ చేసిర్రు. చాలా రకాల డైనోసార్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్కటి మనం చూస్తూ అయితే ముందుకు వెళ్తున్నాం. చూడండి ఇక్కడ వచ్చేసి మరొక డైనోసార్ అయితే ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి మరొక డైనోసార్ అయితే కనబడుతుంది. ఈ డైనోసార్ ఏంటిదో ఏమో తెలియదు, అన్ని బాడీ మీద ఇట్లా ముండ్లు ఉన్నట్టే ఉన్నాయి. అరుస్తుంది ఈ డైనోసార్ కూడా, కానీ ఎన్ని రకాల డైనోసార్లు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ చాలా రకాలైన డైనోసార్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసిరు వాళ్ళైతే. ఒకసారి చూడండి ఇక్కడ పక్షుల్లా ఉన్నాయి చూడండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఏం పక్షులో తెలియదు, అంత నీట్గా డిజైన్ చేసిరు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి నాకు తెలిసి డైనోసార్ పిల్లల ఏంటియో తెలియదు. మొత్తమే అయితే డైనోసార్లకు సంబంధించినవి ఇవన్నీ. ఈ పక్కన కూడా మరొకటి ఉన్నది చూడండి, ఈ పక్షిలాగా అయితే ఉంది. ఏంటిది అనేది ఇక్కడ క్లియర్గా రాసి అయితే ఉంది చూడండి. 200 నుంచి 250 ఫీట్ హైట్ ఇలా ఉండేదట. పక్షిలా ఉంది ఈ డైనోసార్ అయితే. యాక్చువల్గా ఈ డైనోసార్లు ఉన్నాయా లేవా అనేది మనము ఖచ్చితంగా చెప్పలేం, కానీ యాక్చువల్గా ఏంటంటే కొన్ని మిలియన్ సంవత్సరాలైనా వాటి యొక్క అస్థిపంజరాలు చాలా దగ్గర దొరకడం అయితే జరిగింది. మామూలుగా ఏంటంటే ఈ అస్థిపంజరాలు అనేది కొన్ని వందల వేల సంవత్సరాలు అలానే ఉంటాయి. మామూలుగా అయితే అవి భూమిలో అయితే కలిసిపోవు. వీటిని చచ్చిపోయినప్పుడు ఆ పాతి పెట్టిరో లేక అలానే ఉన్నాయో తెలియదు. చాలా దగ్గరలో ఈ అస్థిపంజరాలు అయితే దొరికాయి. వాటినే ఇదన్నీ వాళ్ళు డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మామూలుగా స్కూల్ వాళ్ళని స్టూడెంట్స్ని తీసుకొస్తారు కదా, వాళ్ళకి ఇక్కడ లంచ్ అయితే అరేంజ్ చేస్తారు. ఇది లంచ్ చేసే ప్రదేశం. చాలా డెవలప్ అయితే కాలేదు, ఇప్పుడిప్పుడే డెవలప్ అయితే అవుతుంది. ఎందుకంటే కొంచెం ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా అమౌంట్ ఎక్కువ వస్తే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి. ప్రస్తుతానికి అరేంజ్మెంట్స్ చాలా యావరేజ్గానే ఉన్నాయి. ఇక్కడ మరొక డైనోసార్ అయితే కనబడుతుంది చూడండి, అది ఎలా మూవ్ అవుతుంది చూడండి. మొత్తం రాకాసి బలులు అంటారు వీటిని. ఆ చిన్నది ఉన్నది పైన ఉంది ఒకటి, ఆ డైనోసార్ పైన కూడా మీకు లెఫ్ట్ సైడ్ ఒకటి కనబడుతుంది చూడండి. వాటి పిల్లలో మళ్ళీ ఏంటియో తెలియదు. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగానే ఈ డైనోసార్స్ అయితే ఉన్నాయి చూడండి. ఆ అరుపులు కానీ అసలు ఎంత బాగా ఉన్నాయో. తప్పకుండా ఒకసారి ఏంటంటే విజిట్ చేయాల్సిన ప్రదేశం ఏదైతే. ఈ డైనోసార్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి క్లియర్గా. మీరు కావాలనుకుంటే ఒకసారి అయితే చదువుకోండి. ఆ మూమెంట్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రియల్గా మనకు డైనోసార్లు ఎలా ఉంటాయో అలానే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇక్కడి నుంచి కొంచెం మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక ఆ ముందుకైతే వస్తుంది ఇంకా ఏమున్నాయి ఏంటిది అనేది. చెట్లన్నీ పెట్టిర్రు, బట్ సమ్మర్ కాబట్టి కొంచెం పచ్చదనం తక్కువనే అనిపిస్తుంది. ఇక్కడ మరొక డైనోసార్ అయితే ఉంది. ఈ డైనోసార్ ఏంటంటే ఒకసారి చూడండి ఎలా కనబడుతుంది చూడండి. మీకు ఆల్మోస్ట్ మీకు ముసల్లాగా అయితే కనబడతలేదు, మీకు కనబడుతుంది కదా అలానే అట్లా అరుస్తుంది చూడండి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తుంది చూడండి దగ్గర నుంచి. ఇప్పుడు చూడండి క్లియర్ కనబడుతుంది కదా. కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల క్రితం నాటి ఇప్పటికీ కొన్ని అయితే మనం చూడగలుగుతున్నాం. అంటే రియల్గా ఇలానే ఉండేటి ఏమో మనకైతే అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసినవి అయితే అక్కడనే చూడండి మొత్తం కొండ. ఈ కొండ ప్రాంతంలో వీటిని అయితే అరేంజ్ చేసారు. సిటీకి కొంచెమే దూరమే ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 18 ఉన్నది, కానీ ఎక్కడనో మీకు అడవిలోకి వెళ్ళిన దృశ్యాలు అయితే అనిపిస్తాయి. ఎందుకంటే మొత్తం చుట్టూ పచ్చదనము, పొలాలు, ఆ మూసీ రివరు వీటి మధ్యలోకి వెళ్ళి ఇక్కడికైతే రావాల్సి అయితే ఉంటుంది. వావ్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి డైనోసార్ అయితే. వాటి అరుపులు కానీ వాటి మూమెంట్ కానీ ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. వావ్ సూపర్గా ఉంది డైనోసార్ అయితే. వాటి తోక కూడా ఎట్లా ఆడిస్తుంది చూడండి, ఇలా ఇలా ఆడిస్తుంది మొత్తం తోకనైతే. ఈ డైనోసార్ ఏంటియో ఒకసారి కావాలనుకుంటే ఇక్కడ హిస్టరీ అయితే ఉంది, ఒకసారి చదువుకోండి. దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. వారే వాహ్ ఎంత బాగుంది చూడండి. వాటి కాళ్ళను కూడా చూడండి, ఆల్మోస్ట్ మీకు ఏంటంటే పక్షుల కాళ్ళలాగా అయితే ఉన్నాయి కదా. మనకు కంగారుకు ఉన్నట్టేమో ఈ ఫ్రంట్ చేయిలు ఉన్నాయి, ఆ ముందట ఉంటాయి కదా 2 చేయిలు కాళ్ళు తెలియదు, కానీ కంగారులాగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి. ఆల్మోస్ట్ కంగారు కూడా ఇలానే ఉంటుంది. ఇవి ఏంటంటే మనకు 2 కాళ్ళతోనే గంతులు వేస్తూ ఉరుకుతాయి. మనకు ఆగినప్పుడు మాత్రం 4 కింద పెడతాయి. ఆ తోక చూడండి ఒకసారి, ఇక్కడ కాళ్ళను కూడా చూడండి
అక్కడ మరొక డైనోసార్ చూడండి, రెండు ఆపోజిట్లో ఉన్నాయి ఒకదానికొకటి. మీకు చిల్డ్రన్స్ని తీసుకొస్తే వీటి చుట్టూ మనకు ఒక 2 రౌండ్స్ అయితే వేస్తుర్రు. చిన్న డైనోసార్ పిల్లలాగా ఉంది, దాని మీద కూర్చోబెట్టుకొని మామూలుగా అయితే వాళ్ళు తిప్పుతురు. ఇక్కడనే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, వాళ్ళే మనల్ని అయితే తీసుకెళ్తురు. వావ్, ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి ఒకసారి. ఆ ఫ్రంట్ చైర్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఆ మూమెంట్స్ కానీ అవన్నీ చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఈ డైనోసార్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాటితో పాటు వాటర్ స్పోర్ట్స్ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, అన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ కూడా చూడండి, డైనోసార్లు ఏంటంటే గుడ్లు పెట్టేటి సేమ్ పక్షుల్లాగానే, అందుకే వాటి కాళ్ళు అవి కూడా పక్షుల్లాగానే ఉన్నాయి చూడండి. ఆ గుడ్లు పెట్టేటి వాటి హిస్టరీ అయితే ఇక్కడ క్లియర్గా ఉంది. కావాలనుకుంటే ఒకసారి మీరు ఇక్కడ చదువుకోండి. ఆ గుడ్లో నుండి అంటే ఎగ్గులో నుండి బయటికి ఎలా వచ్చేటియో చిన్నగా వాళ్ళు అరేంజ్మెంట్ అయితే చేశారు చూడండి. యాక్చువల్లీ ఈ డైనోసార్స్ ఏంటంటే ఆల్మోస్ట్ కింటాలే ఉండేటివి, అంటే 1000 కిలోల బరువే ఉండేటివి. అయినప్పటికీ వాళ్ళు ఎంత చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు చూడండి. కొన్ని 1000 కిలోల బరువున్న ఇవన్నీ పక్షుల్లానే ఉన్నాయి, వాటిలోనే గుడ్లు కూడా పెట్టేటివి. ఇక్కడ ఏంటంటే ప్రతి వీడియో డబ్బింగ్ చెప్పుకోవాల్సిందే, మొత్తం మ్యూజిక్ వస్తుంది, అందుకే డబ్బింగ్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒకసారి వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆ వాటర్ స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి కొద్దిసేపు ఎంజాయ్ చేసి అయితే వద్దాం. ఇక్కడ వచ్చేసి క్యాంటీన్ లాగా అయితే ఉంది చూడండి. మొత్తం మనకు ఓల్డ్ స్టైల్లో అయితే ఇక్కడ క్యాంటీన్ అయితే అరేంజ్ చేశారు చూడండి వాళ్ళు. మొత్తం పచ్చనైన చెట్లు కనబడుతున్నాయి. అక్కడ చూడండి మొత్తం ఏవో చెట్లు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చిన్న గుడిసెలాగానే అరేంజ్మెంట్ అయితే చేసారు, బాగుంది చూడనీకైతే. ఫుడ్ అయితే ఇక్కడ వాళ్ళైతే అరేంజ్మెంట్ చేస్తారు, అమౌంట్ తీసుకుంటారు కానీ ఫుడ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి ఈ గుడిసెలు ఎంత బాగున్నాయో. ఆ పైన ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా. ఆ చెట్లు కానీ అరేంజ్మెంట్ చేసిన విధానం కానీ, పైన గడ్డి కప్పిర్రు అంతా. ఎండాకాలం కాబట్టి చల్లగా ఉన్నది ఇలా కూర్చుంటే. అక్కడ వచ్చేసి మీకు వాటర్ బాటిల్స్ కానీ కొన్ని కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఫుడ్ కూడా ఇక్కడనే, కావాలనుకుంటే మీరు ఫుడ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మరొక చిన్న డైనోసార్స్ అయితే కనబడుతున్నాయి. ఈ అరేంజ్మెంట్స్ వీటిని బట్టి చూస్తే ఆ కాలంలో వచ్చేసి మామూలుగా పక్షులు ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలా రకాలైన బర్డ్స్ని, అంటే ఆల్మోస్ట్ 100,000 రకాల బర్డ్స్ని అయితే మనం చూస్తున్నాం. యాక్చువల్గా డైనోసార్స్ కూడా చాలా రకాలుగా ఉండేటట్టు అయితే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కదా, ఒక్కొక్క డైనోసార్ ఒకలాగా ఉంది. వాటి దొరికిన అస్థిపంజరాలను బట్టనే ఇలా డైనోసార్స్ ఉండేటి అని వాళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా వీటికి సంబంధించిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి, జురాసిక్ వరల్డ్ అని అవి అని. వావ్, ఇప్పుడు మనం వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి. ఎక్కడనో మనకు రిసార్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం మీకు అయితే ఇలా అనిపిస్తుంది, కానీ ఇంకొక 5 years ఇలా వరకు చాలా డెవలప్ అవుతుంది. ఆ చిన్న పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటారో. కొందరు స్కూల్స్ వాళ్ళని అయితే ఇక్కడ తీసుకొచ్చారు. మామూలుగా ఏంటంటే వేరే దగ్గరికి వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది, ఎంజాయ్ చేయలేరు. ఇక్కడికి వస్తే అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే కొంచెం రష్ తక్కువనే ఉంటుంది. ఇంకా వీక్ డేస్లో మీకు వస్తే మాత్రం ఇంకా రష్ తక్కువ ఉంటుంది. వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు, డైనోసార్స్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా ఆ స్పోర్ట్స్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి, ఊయలలు కానీ అవి కానీ. చిన్న పిల్లలు కదా వీళ్ళు, స్టూడెంట్స్ కిడ్స్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు ఇటువంటి ప్లేస్లో. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా అక్కడ ఫోన్ నెంబర్ అయితే స్టార్టింగ్లో ఉంది, ఫోన్ కాల్ చేస్తే వాళ్ళైతే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు. చూసి ఇక్కడికి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్గా వచ్చేసి డైనో వరల్డ్గా మనం అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.